హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఫ్రెండ్స్, మీకు ఇండియన్ మిలిటరీపై ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఇక ఫస్ట్ అప్డేట్లోకి వెళ్తే, నిన్న ది వైర్ పన్నూన్ కాంట్రవర్సీలో ఇండియా సరైన ఇన్వెస్టిగేషన్ జరిపేదాకా ఇండియాకి MQ-9 డ్రోన్స్ని అమ్మకుండా అమెరికా ఈ డీల్ని బ్లాక్ చేసిందని పబ్లిష్ చేసింది. అయితే శివరూర్ ఈ రిపోర్ట్ అనేది కంప్లీట్గా ఫాల్స్ అని కన్ఫర్మ్ చేశారు. అలాగే ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ అతి త్వరలో అమెరికా నుండి 31 డ్రోన్స్కి క్లియరెన్స్ ఇచ్చినట్టు ఇండియాకి లెటర్ ఆఫ్ ఇంటెంట్ వస్తుందని రిపోర్ట్ ఇచ్చింది. ది వైర్ ఇచ్చిన రిపోర్ట్ తప్పైనా అమెరికా రిలయబుల్ పార్ట్నర్ కాదని ఒక బ్యాడ్ ఇంప్రెషన్ ఉందని తెలిసింది. టర్కీ, పాకిస్తాన్లే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ప్లాట్ఫామ్స్ని కొన్నా ఫ్యూచర్లో వాటి విషయంలో అమెరికాపై పెద్దగా డిపెండ్ అవ్వకుండా చూసుకోవడం మంచిది. ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ ఇచ్చిన రిపోర్ట్ని బట్టి ఈ 31 డ్రోన్స్లో 11 డ్రోన్స్ని డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. మిగిలిన డ్రోన్స్ని లోకల్గా అసెంబుల్ చేస్తారు. కొన్ని పార్ట్స్ అమెరికా నుండి వస్తే ఇంజిన్స్, రెడార్ ప్రాసెసింగ్ యూనిట్స్, ఏవియానిక్స్, సెన్సార్స్ లాంటి మేజర్ కాంపోనెంట్స్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ద్వారా లోకల్గానే మ్యానుఫ్యాక్చర్ చేయబడతాయి. సో స్పేర్ పార్ట్స్ విషయంలో అమెరికాపై పెద్దగా డిపెండ్ అయ్యే పని ఉండదు. అలాగే మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్హాల్కి ఈ డ్రోన్స్ని మరలా అమెరికాకి పంపకుండా ఇండియాలోనే MRO ఫెసిలిటీని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ డ్రోన్స్లో అమెరికన్ వెపన్సే కాకుండా ఇండియన్ వెపన్స్ని కూడా ఇంటిగ్రేట్ చేస్తారని కొన్ని రిపోర్ట్స్ ఇండికేట్ చేస్తున్నాయి. ఈ డీల్ కనుక పూర్తయితే డ్రోన్స్ విషయంలో అమెరికాపై పెద్దగా డిపెండ్ అయ్యే పని ఉండదు. ఇక అన్నింటికంటే అత్యంత ముఖ్యమైనది GE F414 జెట్ ఇంజన్. ఎటువంటి కాంపోనెంట్స్ని ఇంపోర్ట్ చేసుకునే పని లేకుండా పూర్తిగా మ్యానుఫ్యాక్చర్ చేయడానికి 100% టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కోసం డిస్కషన్ జరుగుతుంది. ఇది అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంది. ఫైనల్గా డ్రోన్ డీల్ని బ్లాక్ చేసిందనే ది వైర్ ఇచ్చిన రిపోర్ట్ అనేది తప్పు. ఈ డీల్ జరిగితే ఫ్యూచర్లో అమెరికాపై పెద్దగా డిపెండ్ అయ్యే పని లేకుండా ఇండియా ప్లాన్ చేసింది. రిపోర్ట్స్ని బట్టి ఈ రాబోయే రోజుల్లో అప్రూవల్ ఇచ్చాక ప్రైస్ విషయంలో ఇంకోసారి ఫైనల్ రౌండ్ డిస్కషన్ అనేది జరగచ్చు. మార్చ్లో డీల్ సైన్ అవుతుందని చెప్తున్నారు. అమెరికా ఈ వారంలో యుక్రెయిన్కి GLSDB గ్రౌండ్ లాంచ్డ్ స్మాల్ డయామీటర్ బాంబ్స్ని సప్లై చేయబోతుందని మీడియా రిపోర్ట్స్ ఇండికేట్ చేస్తున్నాయి. లాస్ట్ ఇయర్ సమ్మర్లోనే US సెక్యూరిటీ అసిస్టెన్స్ ప్యాకేజ్లో వీటి గురించి ప్రకటించింది. కానీ వీటి డెలివరీస్ని ఎందుకో బాగా లేట్ చేసింది. అయితే లాస్ట్ ఇయర్ జూలైలో రష్యా ఈ బాంబ్స్ని షాట్ డౌన్ చేశామని కూడా క్లెయిమ్ చేసింది. అయితే US, యుక్రెయిన్లు దీన్ని రిజెక్ట్ చేశాయి. స్మాల్ డయామీటర్ బాంబ్ గురించి తెలిసిందే. అయితే దీన్ని ఎయిర్ నుండి లాంచ్ చేయకుండా హైమార్స్ M270లు ఫైర్ చేసే M26 రాకెట్ బూస్టర్ అనేది బాంబ్ని లాంగ్ డిస్టెన్స్ హై ఆల్టిట్యూడ్కి తీసుకెళ్లి రిలీజ్ చేస్తుంది. అక్కడ నుండి ఎయిర్ లాంచ్డ్ వేరియంట్ లాగానే గ్లైడ్ అవుతూ వెళ్తుంది. ఈ GLSDBకి 150 కిలోమీటర్స్ రేంజ్ ఉంది. డెడికేటెడ్ కంటైనర్ లాంచర్ ఉండగా ఈ ప్లాట్ఫామ్స్ కూడా దీన్ని ఫైర్ చేస్తాయని చెప్తున్నారు. UK, ఫ్రాన్స్లు 300 కిలోమీటర్స్ రేంజ్తో స్టోర్మ్ షాడో స్కాల్ప్ మిసైల్స్ని ఇచ్చాక అమెరికా కూడా అటాకామస్లో 160 కిలోమీటర్స్ రేంజ్ వర్షన్ని ఇచ్చింది. GLSDBకి సిమిలర్ రేంజ్ ఉండగా వీటిని స్మాల్ సైజ్ టార్గెట్స్పై ఉపయోగించవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.